అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 269 వెటర్నరీ టెస్ట్. ఇక స్టోర్లోకి వెళ్తే ఒకరోజు హాస్ని బ్రేక్ఫాస్ట్ చేసి గదిలో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చి అనసూయ ప్యాలెస్కి వచ్చిన విషయం చెప్పింది సరిత. ఆమె సడన్ ఎంట్రీకి హాస్నీలో తెలియని ఆందోళన కలిగింది. కానీ వెళ్ళి పలకరించకపోతే పద్ధతిగా ఉండదని భావించి ఎత్తుగా ఉన్న తన పొట్ట మీద చేయి పెట్టుకొని నెమ్మదిగా స్టెప్స్ దిగి హాల్లో కూర్చున్న అనసూయ దగ్గరికి వచ్చి విష్ చేసింది. కానీ అనసూయ ఆమెకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఆమె కడుపు వైపు తీక్షణంగా చూస్తూ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించింది. ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు నర్సరీలో టైం స్పెండ్ చేసి రెస్ట్ తీసుకోవడానికి గదిలోకి వెళ్ళాను అని చిరునవ్వుతో చెప్పింది హాస్ని. నర్సరీయా అని ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆమెతో పుట్టబోయే పిల్లల కోసం కొన్న వాటి గురించి మెరిసే కలతో చెప్పి ఆమెను కూడా చూడటానికి రమ్మని పిలిచింది హాస్ని. నాకు ఇప్పుడు చూసేంత ఇంట్రెస్ట్ లేదు, ఇంతకీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసిందెవరు అని విసుగ్గా అడిగింది అనసూయ. నేను పిల్లలకి కావాల్సిన థింగ్స్ కొనాలని అనుకున్నాను, కానీ విరాట్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఒక గది మొత్తం పిల్లల బట్టలు, బొమ్మలు, వాళ్ళకి కావాల్సిన వస్తువులతో చిన్న సైజు నర్సరీలాగా తయారు చేశారు. ప్రతిరోజు కాసేపు ఆ గదిలో కూర్చొని అవన్నీ చూస్తూ పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు అని సంతోషంగా చెప్పింది హాస్ని. నీ కడుపులో ఉన్నది నిజంగా నా వంశపు రక్తమే అయితే నేను అంతకంటే ఎక్కువే చేస్తాను అని కోపంగా చెప్పి ముఖం తిప్పుకుంది అనసూయ. ఆ మాట విన్న హాస్ని షాక్ అయిపోయింది. ఇదేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా ఆవిడ అదే మాట అన్నారా, లేక నేనేమైనా పొరపాటు పడ్డానా? పైగా ఈరోజు ఆవిడ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. వచ్చినప్పటి నుండి ముఖం మార్చుకొని కూర్చుంది. అది ఎందుకో అర్థం కావట్లేదు. పోనీ అడుగుదామంటే ఎంత ఎత్తులేస్తారో, కాసేపు సైలెంట్గా ఉంటే ఆవిడే వెళ్ళిపోతారు అని తనకు తానే సర్ది చెప్పుకుంది. సరే, నువ్వు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా, ఇప్పుడు నాతో పాటు అక్కడికి వచ్చావంటే లంచ్ అయిన తర్వాత స్వయంగా నేనే దింపుతాను అని అడిగింది అనసూయ. ఆమె నుండి ఊహించని ప్రపోజల్ విన్న హాస్ని ఆశ్చర్యపోయింది. తనంటే ఇష్టం లేని వ్యక్తి పనిగట్టుకొని భోజనానికి పిలవడం కాస్త వింతగా అనిపించింది. కానీ అదంతా కడుపులో ఉన్న తన పిల్లల మహిమ అని భ్రమపడింది. మీరు నా గురించి అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అత్తయ్య? ఎలాగో ఇక్కడికి వచ్చారు కదా, మధ్యాహ్నం మనం ఇద్దరం కలిసి ఇక్కడ లంచ్ చేద్దాం, మీకు కూడా తిరిగే బాధ తప్పుతుంది, ఏమంటారు అని అడిగింది హాస్ని. నువ్వు నిజంగానే నా గురించి భయపడుతున్నావా, లేకపోతే నాతో రావడానికి భయపడుతున్నావా అని. ఇది కాకపోతే నాతో మా ఇంటికి వస్తే నీ కడుపులో పిల్లల్ని ఎక్కడ చంపేస్తానని కంగారు పడుతున్నావా? ఇందులో ఏది నిజం అని కోపంగా ప్రశ్నించింది అనసూయ. అయ్యో, అలాంటిదేం లేదు అత్తయ్య గారు, మీకు ఊరికే తిరిగే శ్రమ తప్పుతుందని అలా అన్నాను. పైగా 7వ నెల వస్తూ ఉంటే నాకు కాస్త భారంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలని అనిపించట్లేదు. ఈ కారణంతోనే అలా అడిగాను, తప్పైతే క్షమించండి అని భయంగా చెప్పింది హాస్ని. నువ్వు ఇప్పుడు కడుపున మోస్తుంది నా వంశపు రక్తాన్ని, నా సొంత మనవలను నేనెందుకు గాయపరుస్తాను? నీకు అంత అనుమానంగా ఉంటే ఇప్పుడే విరాట్కి ఫోన్ చేసి చెప్తాను, అప్పుడైనా పనికిరాని కారణాలు చెప్పకుండా ఉంటావు అని సీరియస్గా అనడంతో ఇక చేసేదేమీ లేక ఆమెతో వెళ్ళడానికి ఒప్పుకుంది హాస్ని. ఒకవేళ తన మీద ఏదైనా ప్లాన్ చేసినా కూడా మొదటిగా విరాట్కి ఆమె మీదే అనుమానం వస్తుంది, కాబట్టి అలాంటి పనులు చేయదని నమ్మింది. పైగా ఆమెకు తనకు తప్ప ఎవరికీ తెలియకూడదని సీక్రెట్గా చేస్తోంది కాబట్టి రెస్టారెంట్కి వెళ్ళినా పెద్దగా సమస్య ఉండదని భావించింది. అనసూయ ప్రపోజల్కి హాస్ని అంగీకరించడంతో ఆమె సేఫ్టీ గురించి కంగారు పడ్డ సరిత ఆమెతో పాటు తను కూడా వస్తానని అడిగింది. కానీ అనసూయ కోపగించుకోవడంతో నిస్సాయంగా ఆగిపోయింది. ఆమెతో కలిసి కారెక్కిన హాస్నికి ఒక్కసారిగా మనసంతా తెలియని దిగులు కమ్మేసింది. ఏదో జరుగుతుందని మనసు పదే పదే చెప్తుండటంతో ఆగలేక విరాట్కి కాల్ చేయడానికి మొబైల్ బయటకు తీసింది. ఆమె ప్రయత్నాన్ని గమనించిన అనసూయ, ఏం చేస్తున్నావు, ఇప్పుడు మొబైల్ బయటకు తీయాల్సిన అవసరం ఏముంది అని కోపంగా అడిగింది. నేను వచ్చేటప్పుడు విరాట్ గారికి చెప్పలేదు కదా, ఒకసారి ఇన్ఫామ్ చేద్దామని అని అత్తగారి కళ్ళల్లో కోపం చూసి భయంతో ఆగిపోయింది హాస్ని. కాసేపటికి కారు ఒక హాస్పిటల్ ముందు ఆగడంతో షాక్ అయిపోయిన హాస్ని, మనం వెళ్లాల్సింది మీ ఇంటికి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాం అని కంగారుగా అడిగింది. ఒకసారి చెకప్ చేస్తే లోపల నా వారసులు ఎలా ఉన్నారో తెలుస్తుంది కదా, అందుకే తీసుకొచ్చాను అని చెప్పిన అనసూయ వైపు అయోమయంగా చూసింది హాస్ని. ఎందుకనో ఆమె ప్రవర్తన తనలో అనుమానాలు కలిగిస్తూ ఉంటే అదురుతున్న గుండె మీద చేయి పెట్టి కంట్రోల్ చేసుకుంటూ, ఈ విషయం తెలియాలంటే నన్ను ఒక్క మాట అడిగితే సరిపోతుంది, ఇలా హాస్పిటల్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను చెకప్ చేయించుకొని వారం రోజులు కూడా కాలేదు, మరొకసారి ఎందుకు? నా కడుపులో బేబీ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీకు అంత అనుమానంగా ఉంటే విరాట్ గారిని అడగండి, ఆయనే మీకు వివరంగా చెప్తారు. పైగా నేను రెగ్యులర్గా వెళ్ళేది ఈ హాస్పిటల్కి కాదు. నిజం చెప్పండి, నన్ను ఇక్కడికి తీసుకురావడంలో మీ ఉద్దేశం ఏంటి అని అత్తగారిని నిలదీసింది హాస్ని. నీ ఉద్దేశం సంగతి పక్కన పెడితే మరోసారి టెస్ట్ చేయించుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? చిన్ని రోజులుగా నువ్వు దాస్తున్న నిజం బయటపడుతుందని భయమా అని వ్యంగ్యంగా అడిగింది అనసూయ.
ఇందులో అంతగా ఆలోచించడానికి ఏం లేదు. అవసరం లేనప్పుడు టెస్ట్ చేయించుకోవడం ఎందుకని మాత్రమే అడుగుతున్నాను. అయినా భయపడడానికి నేనేమైనా తప్పు చేశానా? మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో డొంక తిరుగులు లేకుండా చెప్పండి అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసింది. నీకు పెటర్నిటీ టెస్ట్ చేయించి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డలకు తండ్రి నా కొడుకో కాదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పిన అనసూయ వైపు చూస్తూ, మీరింక మార్రా అత్తయ్య, కిందటిసారి చేసిన తప్పే ఈసారి కూడా చేయడానికి రెడీ అయ్యారా? అసలు నేనేం తప్పు చేశానని మీకు అంత అనుమానం? నా కడుపులో పెరుగుతున్న పిల్లలకు తండ్రి ఎవరో నా భర్తకు తెలుసు. అర్థం లేని అనుమానాలతో బ్రతుకుతున్న మీలాంటి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. మీలాంటి వ్యక్తిని నా భర్తకి తల్లిగా చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది. కాస్తైనా మీరు చేస్తున్న పనులకు సిగ్గుపడండి అని కోపంగా చెప్పి వెనుతిరిగింది హాస్ని. కానీ ఆమెను వెళ్ళనివ్వకుండా అడ్డుపడి, ఈరోజు నువ్వు ఎన్ని చెప్పినా కూడా వినేది లేదు. నీకు టెస్ట్ చేయించి తీరుతాను. రిపోర్ట్ పాజిటివ్గా వచ్చిందా నువ్వు బ్రతికిపోతావు. లేదంటే నీ పిల్లల్ని కోల్పోవడంతో పాటు నా చేతిలో నరక యాతన అనుభవిస్తావు. పెళ్ళైన దగ్గర నుంచి నా కొడుకును మోసం చేస్తూనే ఉన్నావు. అలా ప్రవర్తించడానికి నీకు సిగ్గులేదు? నీ నటన నా దగ్గర కాదు అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె కడుపుతో ఉందన్న జాలి కూడా లేకుండా హాస్పిటల్లోకి ఈడ్చుకుపోయింది అనసూయ. ఆమెను అడ్డుకోవడానికి హాస్ని చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. ఆ విషయంలో ఉన్న అనసూయ పశుబలం ముందు హాస్ని నిలవలేకపోయింది. ఒక్కసారి ఒళ్ళంతా వణుకు వస్తూ ఉంటే ఆమెకు కాసేపు ఆగమని అభ్యర్థించింది. కానీ ఆమె తిరస్కరించింది. అప్పటికే అక్కడికి డాక్టర్లను అనసూయ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడంతో హాస్ని గోడు పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. కనీసం విరాట్కి తెలిస్తే అడ్డుపడతాడన్న ఉద్దేశంతో అతనికి చెప్పి పర్మిషన్ తీసుకొని ఆమెను రిక్వెస్ట్ చేసింది హాస్ని. కానీ ఆమె ఆలోచన ఫలించకపోగా ఇద్దరు నర్సులు ఆమెను బలవంతంగా బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కదలకుండా గట్టిగా పట్టుకోవడంతో డాక్టర్ ఆమె కడుపులో నుండి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బయటకు తీసింది. ఈ ప్రాసెస్ జరిగినంతసేపు తన సేఫ్టీ కోసం భయపడిన హాస్ని కుల్లి ఏడ్చింది. కనీసం ఆమె కన్నీళ్లు చూసి కూడా అనసూయ రాతికుండా కరగలేదు. ఆఖరికి వాళ్ళు అనుకున్న పని చేసిన తర్వాత ఆమె పరిస్థితి కూడా గమనించకుండా నిర్దయగా హాస్నిని వదిలేశారు. పొత్తి కడుపులో భరించలేనంత నొప్పి వస్తూ ఉంటే తట్టుకోలేక విలువెల్లాడింది హాస్ని. కానీ అక్కడ ఉండటం ఇష్టం లేక అతి కష్టంగా బెడ్ మీద నుంచి లేచి తన బట్టలు సర్దుకొని ఒక బొమ్మలాగా బయటకు వచ్చింది. విరాట్కి ఈ విషయం తెలియకూడదన్న ఉద్దేశంతో ప్యాలెస్లో చెప్పిన విధంగా అక్క నుండి ఆమెకు తన ప్రమేయం లేకుండానే తన విల్లాకి తీసుకొచ్చింది అనసూయ. అక్కడికి చేరుకున్న తర్వాత కిందకు దిక్కుండానే కారులోనే కూర్చున్న హాస్ని వైపు చిరాగ్గా చూస్తూ, నీ నిజ స్వరూపం తెలిసినా నా దగ్గర ఎందుకంత నటిస్తున్నావు? నువ్వు ఎంత జీవించినా నన్ను నమ్మించలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకో. కిందకు దిగితే బాగుంటుంది. నీకు హారతి ఇచ్చి స్వాగతం చెప్పడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అని పొగరుగా మాట్లాడింది అనసూయ. కనీసం సాటి ఆడదన్న జాలి కూడా లేకుండా ఇంత దారుణానికి పూనుకున్నారు. ఈ విషయం విరాట్ గారికి తెలిసిన రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా? మొదటిసారి కూడా నా ప్రెగ్నెన్సీ విషయంలో అనుమానించి అబోర్షన్ అయ్యేలా చేశారు. కనీసం దానికి గిల్ట్ కూడా ఫీల్ అవ్వలేదు. మీలాంటి ఆడవాళ్ళని నేనెక్కడా చూడలేదు. నన్ను టార్చర్ చేసి ఏదో సాధించారని ఫీల్ అవుతున్నారు కదా. ఇప్పుడు మీకు ఒక నిప్పు లాంటి నిజం చెప్తాను, గుండె ధైర్యం చేసుకొని వినండి అని ఒక్క క్షణం ఆమె రియాక్షన్ కోసం ఆగింది. ఆమె ఊహించినట్టే అనసూయ కళల్లో భయం కనిపిస్తూ ఉంటే దాన్ని తృప్తిగా చూస్తూ, చిన్ని రోజులు మీరు చేసిన పాపం మీ అబ్బాయికి తెలియదని అనుకున్నారు కదా. ఆయనకు గతం మర్చిపోవడానికి ముందే తన బేబీని మీరు చంపేశారని తెలుసు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటికి తీసిన తర్వాతే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఆయనకు మొదటి నుంచి నా మీద అనుమానమే లేదు. కేవలం మీ నాటకాలకు బయట పెట్టడం కోసం అలా నటించారు. మా సమస్యను పరిష్కరించిన తర్వాత మీ గురించి నిర్ణయం తీసుకోవాలని ఆగారు. ఈలోపే ఇదంతా జరిగింది. మీ అదృష్టం కొద్దీ ఆయన గతం మర్చిపోవడంతో ఇన్ని రోజులు మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఆయనకు గతం గుర్తొచ్చిన మరుక్షణం మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని తప్పు మీద తప్పు చేస్తున్నారు. కానీ మీ అబ్బాయి తెలివితేటల మీద మీకు కాస్త కూడా నమ్మకం లేదా? అసలు తండ్రి కాని బిడ్డ తన బిడ్డగా చెప్పుకునేంత విశాల హృదయం మీ అబ్బాయికి ఉందా? ఒకప్పటి విరాట్ గారంటే నా మీద పిచ్చి ప్రేమతో చేశారేమో, కానీ గతం మర్చిపోయిన వ్యక్తి అలాంటి తప్పును ఒప్పుకోరు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండానే నా మీద నిందలు వేశారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని మీ సోకాల్డ్ రిపోర్ట్ ప్రూవ్ చేస్తుంది. అప్పుడు మీ గురించి ఏం చేయాలో అది చేస్తాను. గతంలో లాగా ఈసారి కూడా మీ మూర్ఖత్వంతో నా పిల్లలను గాయపరుస్తానంటే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది పాత హాస్ని కాదు. వాళ్ళని రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. ఇప్పుడు చేసినట్లు బలం ఉపయోగించి ప్రతిసారి నన్ను ఏమార్చలేరు, గుర్తుపెట్టుకోండి అని కోపంగా చెప్పి బయటకు నడిచింది. సరిగ్గా అప్పుడే మీటింగ్ ముగించుకొని అక్కడికి వచ్చిన విరాట్ బయటకు వస్తున్న హాస్ని చూసి, అప్పుడే లంచ్ చేసేసావా? ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళావు అని ఆమె చేయి పట్టుకొని అడిగాడు.
అప్పటి వరకు తన ఎమోషన్స్ని మొండిగా కంట్రోల్ చేసుకున్న ఆమెకు ఇక సాధ్యం కాక ఒక్కసారిగా అతన్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఎంతసేపటికి ఆమె కంట్రోల్ కాకపోవడంతో ఆమెను తనలో మరింతగా పొదువుకుంటూ, ఏమైంది హాస్ని, నేను ఇక్కడ ఎవరైనా ఏమని అన్నారా? మీటింగ్ ముగించుకొని బయటకు రాగానే నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం తెలిసొచ్చేశాను. ఆలస్యంగా వచ్చానని కంగారు పడ్డావా? కనీసం నువ్వు ఒక్క ఫోన్ చేసినా నాకు తెలిసేది కదా. నేను వచ్చేసాను కదా, ఇక ఏడవకు అని ఆమె కన్నీళ్లు తుడిచి ఓదార్చాడు విరాట్. అప్పటికే ఏదో జరుగుతోందని అతని మనసు సెన్స్ చేస్తూ ఉంటే కాస్త దూరంలో ఉన్న తల్లి వైపు అనుమానంగా చూస్తూ, ఈ సమయంలో నువ్వు ఇలా ఏడిస్తే మన బేబీస్కి అంత మంచిది కాదు, ఏమైందో చెప్పవా అని లాలనగా అడిగాడు. దాంతో అక్కడ తను ఏమైనా మాట్లాడితే అనసూయ మరింత సీన్ చేస్తుందని తెలిసిన హాస్ని, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఏదో తెలియని భయంగా ఉంది, అందుకే ఫుడ్ కూడా తినలేక బయటికి వచ్చేసాను. మిమ్మల్ని చూడగానే ఆ దిగులంతా బయటికి వచ్చేసింది. నాకు ఒక మాట ఇస్తారా అని అతని ముందు చేయి చాపింది హాస్ని. ఆమె వైపు డీప్గా చూస్తూ చెప్పమన్నట్లు కళ్ళార్పి మాట ఇస్తున్నట్లుగా ఆమె చేతిలో చేయి వేశాడు విరాట్. అతని ప్రవర్తనకి ధైర్యం వచ్చిన హాస్ని, ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిల్లలకి ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడతారు కదా, అలాగని మాట ఇవ్వండి, అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని ఆశగా అతని కళ్ళల్లోకి చూసింది హాస్ని. ఆ మాటతో ఏదో జరిగిందన్న కన్ఫర్మ్ చేసుకున్న విరాట్ ఆమెకు ఆ విషయం గురించి తర్వాత అడుగుదామని నిర్ధారించుకొని, ఆ విషయంలో నీకు ఎలాంటి భయం అక్కర్లేదు, నేనుండగా నా పిల్లలు టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. నీకు నా మీద నమ్మకం ఉంటే ప్రశాంతంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నువ్వు భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి అంటూ అక్కడి నుండి తల్లితో మళ్ళీ వస్తానని చెప్పి ఆమెతో కలిసి ప్యాలెస్కి బయలుదేరాడు విరాట్. అప్పటి వరకు బయట నిలబడి అదంతా చూసిన అనసూయ కొడుకు ప్రవర్తనకి షాక్ అయిపోయింది. అదే సమయంలో తనకంటే హాస్ని ఎక్కువ అన్నట్లు ప్రవర్తించిన అతని తీరుకి కోపంతో ఊగిపోయింది. కానీ రిపోర్ట్స్ వచ్చే వరకు సైలెంట్గా ఉండటం మంచిదని కోపాన్ని అణుచుకుంది. గదిలో రెస్ట్ తీసుకుంటున్న కావ్య దగ్గరికి మంగా వచ్చి తను తెలుసుకున్న విషయం మొత్తం వివరంగా చెప్పింది. మొత్తానికి మనం కోరుకున్నది పని మొదలైంది. అనసూయ టెస్ట్ పేరుతో మొదట అడుగు వేసింది. ఇక మనం చేయాల్సిన పని మిగిలింది, దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచించాలి అని సాలోచనగా అంది కావ్య. కానీ అదంతా ఈజీ కాదమ్మా, రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తే ఆ అనసూయ తన కోడల్ని నెత్తిన పెట్టుకుంటుంది కదా, అప్పుడు మనం ఏం చేయగలం అని సందేహం వ్యక్తం చేసింది మంగా. దానికి ఒక ప్లాన్ ఉంది మంగా, నేను చెప్తాను, నువ్వు ఫాలో అయిపో అని క్రూరంగా నవ్వింది కావ్య. ఇంతకీ ఆమె చేయబోయే నెక్స్ట్ ప్లాన్ ఏంటి, విరాట్ మాటల్లో అంతరార్థం ఏంటి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.